ఆంధ్ర బీజేపీకి ఒక పెద్ద బూస్ట్. ఇంతకుముందే చెప్పుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్కి జల్ల కొట్టి జకియా ఖానం అనేటటువంటి నాయకురాలు, ఆవిడికి టికెట్ ఎమ్మెల్సీ సీటే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ సీట్ తీసుకున్న తర్వాత ఆమెకి ఏకంగా డిప్యూటీ చైర్పర్సన్ కూడా ఇచ్చారు మతం ప్రాతిపదికన. ఆ తర్వాత ఆమె ఎన్నికలు అయిపోగానే తెలుగుదేశం బాట పట్టే ప్రయత్నం చేసింది అన్నటువంటిది. లోకేష్తో కాంటాక్ట్ ప్రయత్నించింది, అనేకసార్లు లోకేష్ని పొగుడుతూ వచ్చింది. తీరా చూస్తే పార్టీలో అయితే చేర్చుకోలేదు, రాజీనామాకి ప్రయత్నించింది. ఇవాళ తాజాగా రాజీనామా సమర్పించింది. అయితే రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. అయితే ఆవిడ తెలుగుదేశం కాకుండా నేరుగా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్ళి పురంధేశ్వరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, సోము వీర్రాజు. అంతకుముందు మాధవ్ వీళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ టర్మ్ అయిపోయిన టైంలో ఇప్పుడు సోము వీర్రాజుకి ఒక అవకాశం అధిష్టానం చెప్పడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ సీటు వదలడం జరిగింది. అది తీసుకున్నాం. ఇప్పుడు ఈమె జకియా ఖానంకి సంబంధించినటువంటి ఏకంగా వైస్ చైర్మనే వచ్చి ఇప్పుడు బీజేపీలో చేరడం అయింది. బీజేపీకి అనూహ్యమైనటువంటి లాభం. మరి ఎవరు ఫాలోఅప్ చేశారో కానీ చాలా పెద్ద ఎత్తున ఫాలోఅప్ చేసినట్టే.